హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో కొబ్బరి కరివేపాకు కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మెయిన్గా ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. అలానే కాకరకాయ ఫ్రైలో లాస్ట్లో ఈ పొడి వేసుకున్నారనుకోండి, ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఫ్రైలోనే కాకుండా వేరే వెజ్ ఫ్రైస్లో కానీ ఇంకా దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొడిని బయట పెట్టినా కూడా కనీసం 20 డేస్ పైన కూడా నిల్వ ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేయకుండా ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరిని నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఈ కొబ్బరిని లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరిని ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇది చాలా క్విక్గా ఫ్రై అయిపోతుంది. మీ దగ్గర ఎండు కొబ్బరి లేదనుకోండి, మీరు పచ్చి కొబ్బరితో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తీసుకున్నట్లయితే పచ్చి కొబ్బరి తురుముని తీసుకుని బాగా డ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ కొబ్బరిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇవి 3 to 5 మినిట్స్ లోపే మీకు మంచి అరోమా వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు ఎక్కువ కారంగా ఉన్నాయనుకోండి, 12 to 15 వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిరపకాయలను కూడా లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ గల ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఎండుమిరపకాయలు మంచి క్వాలిటీ అనుకోండి, మంచి కలర్ అలాగే కారం ఉంటాయి. ఎండుమిరపకాయలను కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని కొద్దిగా చింతపండును కూడా వేసుకుని బాగా కడిగి నీడలో ఆరబెట్టిన కరివేపాకును కూడా వేసుకోవాలి. కొబ్బరి ఎంతైతే తీసుకుంటున్నారో కరివేపాకును కూడా అంతే తీసుకోవాలండి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ వరకు ఎండు కొబ్బరిని తీసుకున్నాను. అలానే కరివేపాకును కూడా 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. కరివేపాకు బాగా డ్రైగా ఉందనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. లేదంటే ఇవి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. ఈ పొడి చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ముందు రోజు నైటే కరివేపాకును బాగా కడిగి ఒక పల్చడి క్లాత్ మీద నైట్ అంతా కూడా ఆరబెట్టేసేయండి. మర్నాడికి కరివేపాకు బాగా డ్రై అయి ఉంటుంది. కరివేపాకు ఫ్రై అవడానికి కనీసం 15 నుంచి 25 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా పట్టుకున్నప్పుడు పొడిగా అయిపోయింది అనుకోండి, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయినట్లే. ఈ కరివేపాకు బాగా ఫ్రై చేసుకుంటేనే పొడి నిల్వ ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కరివేపాకును చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర అలానే ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ ఆల్రెడీ మనం కరివేపాకులో వేయించుకున్న చింతపండును కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని అలానే ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని మెత్తగా పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, చూడడానికి పొడి ఇలా ఉండాలి. ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశారనుకోండి, ధనియాలు సరిగ్గా గ్రైండ్ అవ్వనమాట. ఎందుకంటే ధనియాలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా చాలా సింపుల్గా కొబ్బరి కరివేపాకుతో కారం పొడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది మెయిన్గా ఇడ్లీలోకి అలానే కాకరకాయ ఫ్రైలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.